వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్. అతని ఆలోచనలతోనే ఇంటికి చేరింది సుహాని. సుహానిని చూడగానే షాక్ అయ్యారు తల్లి కూతుర్లిద్దరు. ఏంటమ్మా మహాతల్లి, ఇలా సడన్గా ఊడిపడ్డావు? వస్తున్నట్లు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు అడిగారు. అది పిన్ని, అనుకోకుండా బయలుదేరాను, అందుకే చెప్పడం కుదరలేదు చెప్పింది. అదేంటి 10 రోజులుంటా వెళ్ళి 7 రోజులకే వచ్చేసావు అడిగారు. వెళ్ళిన పని ముగిసిపోయింది పిన్ని అంది నిర్లిప్తంగా. ఇంతకీ వెళ్ళిన పని సక్రమంగా జరిగిందా లేదా అడిగారు. జరిగింది అంది. మరి ముఖం ఎందుకు అలా ఏడ్చినట్టు పెట్టావు అడిగారు. అన్ని సందర్భాల్లోనా వెళ్ళిన పనులు మనం ఆశించినంత గొప్ప ఫలితాలను ఇవ్వకపోవచ్చు పిన్ని. అలాంటప్పుడు ఇలాంటి బాధే మిగులుతుంది. చిగా పట్టిందా నీకు? తిక్కగా మాట్లాడుతున్నా అన్నారు కోపంగా. సుహాని మాట్లాడుతున్న మాటలేంటో అర్థం కాక. ఆవిడలా అనగానే మౌనంగా తల కిందకు దించేసింది సుహాని, ఇంకేం సమాధానం చెప్పలేక. అసలు నువ్వేమని చెప్పి వెళ్ళావు, ఏం చేసి వచ్చావో సరిగ్గా చెప్పాడు అన్నారు. ఆవిడికి డౌట్ వస్తుందేమో అని కొంచెం సర్దుకొని ఇల్లంతా క్లీన్ చేయించి అద్దెకిచ్చేయమని పక్కింటి ఆవిడికి చెప్పేశాను పిన్ని. కాలేజీకి వెళ్ళాను, ప్రిన్సిపల్ లేరంట. సలియు హాల్ టికెట్ పట్టుకొని వస్తాను అని చెప్పింది. అందుకే 3 రోజుల ముందుగా వచ్చేసాను. అబద్ధమైన అతికినంత అందంగా చెప్పింది. ఇంకా ఆ మహాతల్లి వస్తుందా? ఆవిడ గారు ఎప్పుడు దయచేస్తారు అడిగింది. 15 రోజుల్లో వస్తుంది పిన్ని అంది. మంచిది, బయట ఎక్కడో ఊరేగండి, ఇంటికి మాత్రం తీసుకొని రాకు, బయటే తగలడండి అన్నారు. సరే పిన్ని అంది. ఇంకేం చూస్తున్నావు దిష్టిబొమ్మలాగా, పో లోపలికి అరిచారు. సరే పిన్ని అనేసి వెళ్ళిపోయింది సుహాని. నువ్వేంటి అలా చూస్తున్నావు అడిగారు సుప్రజాని. దాన్ని చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది మమ్మీ అంది. డౌట్నా? ఏంటది అడిగారు. అది మన దగ్గర ఏదో దాస్తుంది అనిపిస్తుంది. అది నిజంగా ఊరు వెళ్ళిందంటావా? నాకెందుకో దాని మీద చాలా అనుమానంగా అనిపిస్తుంది మమ్మీ అంది. ఊరు వెళ్ళకుండా మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అడిగారు. తెలియదు మమ్మీ, కానీ నా 6th సెన్స్ చెప్తుంది అదేదో రహస్యంగా నడిపిస్తుందని అంది. నీకు సెన్సే లేదు, మళ్ళీ 6th సెన్స్ కూడానా? అయినా దానికంత సీన్ లేదులే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు, ఎంత తొందరగా దాని పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేయిస్తామా అనేది చూడాలి. దాని పెళ్లి ముహూర్తం కుదరాలి, ఆ తర్వాత ఆ నివేద్ గాడు రావాలి, అది రోడ్డున పడాలి. ఇదంతా నా కళ్ళతో ఎప్పుడు చూస్తానా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మళ్ళీ కొత్త డౌట్లు పెడతావేంటే అన్నారు. సరే అరవకులే, ఇప్పుడేం చేద్దాం అడిగింది. కొత్తగా అడుగుతావేంటి? మీ డాడీ రాగానే మాట్లాడడం మభ్యపెట్టాం, ముందు దాని పెళ్లి ముహూర్తం పెట్టించాలి అన్నారు. డాడీ మన మాట వింటారంటావా అడిగింది. ఆయన సంగతి నేను చూసుకుంటానులే. ఎలా చెప్తే ఆయన పెళ్ళికి త్వర పెడతారో అలానే చెప్తాను. ఇక దాని జీవితం రోడ్డు మీద పడకుండా ఎవ్వరూ ఆపలేరు అంది. పాపం వాళ్ళకు తెలియదు కదా. విషయం ఏంటి అంటే సుహాని వెనక తన్మయ్ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు కూడా. వాళ్ళు తనకి అపకారం తలపెట్టాలని చూసినా తనకు మంచే జరుగుతుంది. తన మనసు తెలుసుకున్న మనిషి తన జీవితంలోకి వచ్చాడు. తనే ప్రాణంగా బతుకుతున్నాడు. తన 7 సముద్రాల వెనుక ఉన్న వాటన్నింటినీ దాటుకొని తన కోసం వస్తాడు. సుహానికి ఏం కాకుండా అతను కాపాడుకుంటాడు. ఆ విషయం తెలియక ఇద్దరూ వికృతంగా నవ్వుకుంటూ ఉన్నారు. తన్మయ్ చిరాగ్గా కంపెనీలోకి అడుగుపెట్టాడు. అందరూ తన్ని విష్ చేస్తూ ఉన్నా ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఏంటి సునీల్, మీ అన్నయ్య చాలా చిరాగ్గా ఉన్నాడు అడిగింది టీనా. తెలీదు, బహుశా ఇంటి దగ్గర తాతయ్యతో డిస్కషన్ జరిగి ఉంటుంది. తాతయ్య 1 మంత్ టైం ఇచ్చారు కదా, ఆ తర్వాత ఆయనకి నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు కూడా ఆ విషయం మీద డిస్కషన్ అయి ఉంటుంది ఇద్దరికి, అందుకే అన్నయ్య అలా ఉన్నాడు అన్నాడు. ఆ మాట వినగానే షాక్ అయింది టీనా. 1 మంత్ టైం ఏంటి అడిగింది. ఓ, నీకు చెప్పలేదు కదా, మా తాతయ్య కండిషన్ పెట్టారు మా అన్నయ్యకి. 1 మంత్లోగా సుహానిని వెతికి పట్టుకోలేకపోతే అతను చూపించిన అమ్మాయితో పెళ్ళికి రెడీ అవ్వాలి అని అన్నాడు. అవునా, దానికి మీ అన్నయ్య ఏమన్నాడు అడిగింది. అన్నయ్య ఏమంటాడు, ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని అంటాడు. కానీ తాతయ్య ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇక ఎవరి మాట వినరు కదా అన్నాడు. మరి నా పరిస్థితి ఏంటి? నాకు మీ అన్నయ్య మీద చాలా ఆశలు కల్పించి ఇప్పుడు సడన్గా ఇలా అంటున్నావేంటి అడిగింది నిలదీస్తూ. నేనేమన్నాను? తాతయ్య అన్నది చెప్పాను. అయినా నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎవరేమనుకుంటే మనకేంటి? మనం ఏం చేయాలనుకున్నామో మర్చిపోయావా?
మనం చేయాలనుకున్నది చేశాక అందరి జీవితాలు తారుమారైపోతాయి. ఇక అప్పుడు మొదలవుతుంది అసలైన ఆట అన్నాడు సునీల్. ఇది కూడా నిజమే అనుకో అంది. ఇది కూడా కాదు, ఇదే నిజం కాబట్టి నువ్వు అవన్నీ ఆలోచించుకు అన్నాడు సునీల్. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సుహాని తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది. ఇక తన జీవితం తన చేయి దాటిపోతుంది అని అర్థమైపోయింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత ఆమెది. కొన్ని సమస్యలు మనం పరిష్కరించలేనప్పుడు కాలానికి వదిలేయడం ఉత్తమం. మన మనసుకి కష్టంగా అనిపించినా అదే వాస్తవం. ఎందుకంటే సమస్య ఎంత తీవ్రమైనదైనప్పటికీ కాలం ఖచ్చితంగా ఒక సమాధానం చెప్పే తీరుతుంది, ఒక పరిష్కారం చూపించే తీరుతుంది. కాకపోతే కాలం చూపించే పరిష్కారం ఏదైనా మనకు సంతోషాన్ని ఇస్తుందా, బాధను కలిగిస్తుందా అనేది మాత్రం మనకు తెలియదు. దేన్నైనా అంగీకరించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఆమె చేయాల్సిన పని కూడా అదే. కానీ ఎందుకో అలా ఉండలేకపోతుంది. మనసు ఒకటే ఇస్తే అంత కష్టంగా ఉండేది కాదేమో. శరీరం కూడా అప్పగించింది కదా, అందుకే మనసు చాలా భారంగా ఉంది. ఇప్పుడు ఆమె ఎంత ఏడ్చినా ఆమె కన్నీళ్ళు ఆమెను అతని దగ్గరికి చేర్చలేవు. అయినా కన్నీళ్ళకు అడ్డుకట్ట వేయడం ఆమె వల్ల కాలేదు. వెక్కి వెక్కి ఏడ్చేసింది కాసేపు. ఎంత ఏడ్చినా గుండె భారం మాత్రం తగ్గడం లేదు. ఇక ఓపిక లేక అలా మంచం మీద వాలిపోయింది. అతన్ని కలుసుకోవాలి అంటే ఆమెకు మిగిలింది ఒకే ఒక్క దారి. అదే రవీంద్ర చెప్పిన పోలీస్ వచ్చే వరకు వెయిట్ చేయడం. అంతకంటే ఆమెకి ఇంకే దారి లేదు అతన్ని కలుసుకోవడానికి. అంతవరకు ఓపిక పట్టడం తప్ప చేసేదేం లేదు అని పరిస్థితులు చూస్తే అర్థమైపోయింది ఆమెకి. దుఃఖాన్నంతా దిగమింగుతూ అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఏమైందిరా, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అడిగాడు సందీప్ అప్పుడే క్యాబిన్లోకి ఎంటర్ అయిన తన్మయ్యని చూస్తూ. ఏం లేదులే, ముక్తసరిగా సమాధానం చెప్పాడు. మళ్ళీ తాతయ్యతో డిస్కషన్ అయిందా అడిగాడు సూటిగా. అవును అన్నట్టు తల నిలువుగా ఊపాడు. సుహాని గురించా అడిగాడు. అవును అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు మరి అడిగాడు. తెలియడం లేదురా, తన్ని కలుసుకోవడానికి దారి కనిపించడం లేదు. తన్ను వదులుకొని ఇంకొకరితో బతకడానికి నా మనసు అంగీకరించడం లేదు. తన కోసం ఎదురు చూడడానికి ఓపిక ఉన్నా నా దగ్గర అంత సమయం లేదు. ఆయన మాటకి ఎదురు చెప్పలేను. ఆయన చెప్పినట్టు ఇంకో పెళ్ళి చేసుకోలేను. ఆయన వేరే ఏ విషయం గురించి నిర్ణయించినా ఈ పాటికి ఆయన చెప్పిన నిర్ణయాన్ని పాటించడం, మర్చిపోవడం కూడా జరిగిపోయేది. కానీ ఆయన నిర్ణయిస్తుంది నా జీవితాన్నిరా అన్నాడు. తన్మయ్ మాటలు కొత్తగా అనిపించలేదు. కానీ సందీప్కి మాత్రం తన్మయ్ ప్రేమలోతేంతో ఇంకొకసారి చూడాలి అనిపించింది. ఎందుకంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అతను సుహానిని మర్చిపోలేడు. కానీ ధైర్యం కోల్పోతున్నాడు. అది మాత్రం అతని భావోద్వేగాలు చెప్తున్నాయి. సమస్యలతో పోరాడే ధైర్యాన్నైనా ఒక స్నేహితుడిగా అతనికి ఇవ్వాలి అనిపించింది. స్నేహితుడిగా అది అతని ధర్మం కూడా. అందుకే అతనికి కొంచెం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి అనుకున్నాడు. ఎలారా తన్ని మర్చిపోగలను? తనతో గడిపిన ప్రతి నిమిషం ఇప్పటికీ నా గుండెల్లో మెదులుతూనే ఉంది. తనను తాకిన ప్రతి స్పర్శ ఇప్పటికీ ఇంకా నన్ను వదిలి వెళ్ళలేదు. గుండెల నిండా నిండిపోయిందిరా తను. ఇంకొకసారి తన్ని కలవకపోతానా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నానురా. అలాంటిది ఆయన శాశ్వతంగా తన్ని మర్చిపోయి ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టమంటే నా వలన అవుతుందా? నిజమైన ప్రేమకు పరీక్షలు ఉంటాయి అంటే అర్థం కాలేదురా. ఇప్పుడు అర్థమవుతుంది. తను నా నుండి వెళ్ళిన నిమిషం నుండి ఈ నిమిషం వరకు నేనెంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఇది నాకు పరీక్షలా లేదురా, శిక్షలా ఉంది. ఈ శిక్ష నుండి ఎప్పుడెప్పుడు తప్పించుకొని తన కౌగిట్లో వాలిపోతానని నేను ఎదురు చూస్తూ ఉంటే ఆయన నాకు జీవితకాలం శిక్ష వేయాలని చూస్తున్నారు. తట్టుకోవడం నా వల్ల కావట్లేదురా. అసలు తన్ని కలవనంత వరకు నాకు ప్రేమ మీద, పెళ్లి మీద, అసలు జీవితం మీద కూడా ఆశ లేదు. తనని కలిశాక నా దిశ పూర్తిగా మారిపోయింది. నేను తనతో మాత్రమే సంతోషంగా ఉండగలనురా. తను ఉంటేనే సంతోషంగా ఉండగలను. ఇప్పుడు అనిపిస్తుందిరా సుహాని లేకపోతే చచ్చిపోవాలి అని అన్నాడు. బావా ఏంట్రా ఆ మాటలు అన్నాడు సందీప్ కసరినట్టుగానే. నిజంరా, నాకు జీవితం మీద ఆశలు, కలలు ఏర్పడిందే తన వలన. అలాంటిది ఇప్పుడు తనే నా జీవితంలో ఉండదు అంటే ఇంక నా జీవితానికి అర్థమేముందిరా? ప్రేమంటే ఒకసారి పుడుతుంది, ఒకరి మీదే పుడుతుంది. ఇలాంటి డైలాగులు చెప్పడం నాకు చేత కాదురా. ఎందుకంటే బహుశా ఇప్పుడిప్పుడే ప్రేమలో ఓనమాలు దిద్దుకుంటున్నాను కాబట్టి దాని లోతెంతో నేను చెప్పలేను. కానీ నేను మాత్రం అందరిలాంటి వాడిని కాదురా.
సుహాని పరిచయం కానంత వరకు నేనేదో బతుకుతున్నాను అంటే బతుకుతున్నాను అంతే. నాకంటూ ఏమీ లేదు. ఒక రాయి లాంటి వాణ్ణి. తను వచ్చాకే నా జీవితానికి చలనం వచ్చింది. తను నాకు కావాలిరా, ఎప్పటికీ కావాలి అన్నాడు. తనతో ఫిజికల్ రిలేషన్ కాకుండా ఇంకా ఏదో కావాలని మనసు పరితపిస్తూ ఉందిరా. బహుశా తనని చేరిన రోజే నా తపనకి కూడా ఒక సమాధానం దొరుకుతుందేమో అన్నాడు. అతను మాట్లాడుతున్నంతసేపు అతని మనసు చాలా ఉద్వేగపడుతూ ఉంది. ఆ ఉద్వేగం తారాస్థాయికి చేరిందేమో. ఇక వద్దన్న కన్నీళ్లు అతని చెంపల్ని సుతిమెత్తగా తడుముతూ ఉన్నాయి. బావా బావా కంట్రోల్ రా అన్నాడు. కష్టం రా, ఈ కన్నీళ్ళు ఆగాలి అంటే సుహాని రావాలిరా. అప్పటి వరకు వీడి కట్టు వేయడం నా వలన కాదు. గుండెల్లో చాలా బాధ గూడు కట్టుకొని ఉండిపోయిందిరా. తను కలిసిన రోజు తన ఒడిలో పడుకొని తనివి తీరా ఏడ్చేయాలనుంది. మళ్ళీ తను నన్ను తన గుండెలకి హత్తుకుంటే తప్ప ఈ నరకానికి విముక్తి దొరకదేమో. నా జీవిత ప్రయాణానికి చివరి మజిలీ తనేరా. అది తనతో ఫిజికల్గా ఇంటిమెసీ అయిన రోజే నిర్ణయించుకున్నాను. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా నా నిర్ణయం మాత్రం మారదురా. సుహాని లేకుండా నేను బతకలేను. తను నాకు జీవితాంతం కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు చెప్పాడు స్థిరంగా. బావా అన్నాడు సందీప్ తన్మయ్ భుజం మీద చేయి వేసి. సందీప్ని గట్టిగా హత్తుకున్నాడు తన్మయ్. ఐ లవ్ హెర్ రా, మ్యాడ్లీ, డీప్లీ, ట్రూలీ, ఐ వాంట్ హెర్ అన్నాడు. అతని కళ్ళల్లోంచి వస్తున్న నీరు సందీప్ షర్ట్ దాటి అతని భుజాన్ని తడుముతూ ఉంది. అతను ఏడుస్తున్నాడని అర్థమైంది సందీప్కి. ఐ నో బావా, నువ్వు కరెక్ట్ రా. నీ నిర్ణయంలో ఏ తప్పు లేదు. నీ ప్రేమలో నిజాయితీ ఉంది బావా. ఖచ్చితంగా నీ ప్రేమలో నువ్వు ఓడిపోవు. కానీ ఇలా ఏడుస్తూ మాత్రం ఉండొద్దురా. నాకు చాలా కష్టంగా ఉంది అన్నాడు. కాసేపటికి కళ్ళు తుడుచుకొని నిలబడ్డాడు. బావా, నీ నిర్ణయం ఏదైనా నేను నీకు సపోర్ట్గా ఉంటాను. కానీ ఇప్పుడు తనను వెతకడానికి మన దగ్గర ఏ దారి లేదు. ఉన్న దారంతా ఒకటే, అది తన ఫ్రెండ్ సరియుతో మాట్లాడడం. ఆ అమ్మాయితో మాట్లాడితే తప్ప మనకి సుహాని జాడు తెలియదు. కనీసం ఆ అమ్మాయి వచ్చే వరకు అయినా నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నాడు సందీప్. తన్మయ్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి సరే అన్నట్టు తల ఊపాడు. బావా, చిన్న హెల్ప్ కావాలి అడిగాడు తన్మయ్ రిక్వెస్టింగ్గా. అదేంట్రా రిక్వెస్ట్ చేస్తావు? ఆర్డర్ వెయ్యి. ఏంటా హెల్ప్ అడిగాడు. ఈ ఇచ్చిన 1 monthలో సుహాని దొరికితే పర్వాలేదు. ఒకవేళ తను దొరకకపోతే తాతయ్య చెప్పిన పెళ్ళి నేను చేసుకోలేను. కాబట్టి ఇంటి నుండి బయటికి రావడం తప్ప నాకు వేరే ఆప్షన్ ఉండదు. అలా వచ్చేస్తే తాత ఒక్కరే అయిపోతారు. తాతయ్య బాధ్యత ఇక నీదేరా. ఆ ఇంట్లో ఆయన్ని చూసుకునే వాళ్ళు ఉండరు. అందరూ డబ్బులకే విలువిస్తారు తప్ప ఆయనకు విలువివ్వరు. ఆయన జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే. నువ్వు మాత్రమే చూసుకోగలవు కూడా. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఈ ఒక్క సాయం నాకు చేస్తావు కదా అడిగాడు రిక్వెస్టింగ్గా. అది నువ్వు వేరే చెప్పాలా బావా? నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు అభయమిచ్చాడు సందీప్. ఎందుకో ఆ మాట చాలా నిశ్చింతగా అనిపించింది తన్మయ్కి. సందీప్ మాత్రం రెప్ప వేయకుండా తన్మయ్ని చూస్తూ ఉన్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అడిగాడు తన్మయ్. ఏం లేదు బావా, ఒకప్పుడు నేను చూసిన తన్మయ్ విందయ్యేనా ఇప్పుడు నా ముందున్న మనిషి అని. అమ్మాయిల్ని చూస్తేనే అసహించుకునేవాడివి. ప్రేమ పేరు చెప్తే మండిపడేవాడివి. 24 గంటలు తప్ప నీకు ఇంకొక ధ్యాసే ఉండేది కాదు. అలాంటి నువ్వు ఇప్పుడు ఎలా మారావు అంటే నమ్మడానికి నాకే చాలా టైం పట్టింది అన్నాడు. బహుశా ప్రేమ గొప్పతనం అదేనేమో. ప్రేమ ఎలాంటి మూర్ఖులనైనా మార్చి తన గారడీలో పడేస్తుంది అని ఎన్నోసార్లు ఎన్నో పుస్తకాల్లో చదివాను, ఎన్నో సినిమాల్లో చూశాను. కానీ నమ్మలేదు. ప్రేమకే అంత గొప్ప శక్తి ఉందా అనుకునేవాడిని. నిజంగా ప్రేమకి చాలా శక్తి ఉందని, అది రాయిని కూడా మనిషిని చేస్తుంది అని నిన్ను చూసిన తర్వాతే తెలుసుకున్నాను బావా అన్నాడు. ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలియదురా. కానీ ప్రేమ పుట్టడానికి 100 సంవత్సరాలు అవసరం లేదు. ఒక్క నిమిషం చాలు అని తెలియజేసింది మాత్రం సుహానియేరా. ఒక్క రాత్రి కలిసిన దానికి అంత ప్రేమ ఎందుకు అని అడుగుతున్నారు అందరూ. నేను నా సుహానితో గడిపింది ఆ ఒక్క రాత్రే. కానీ ఆ ఒక్క రాత్రి చాలు జీవితంలో మర్చిపోలేనన్ని గొప్ప అనుభూతులను ఇచ్చింది నాకు. 100 ఏళ్ళు తన కోసం ఎదురు చూడగలిగే ప్రేమను పంచింది నాకు. నా ప్రాణం అయిపోయింది తను ఆ ఒక్క రాత్రిలోనే. ఎందుకంటే కారణం నాకు కూడా తెలీదు. కానీ నాకు ఒక మనసుంది. దానికి కొన్ని ఇష్టాలు, కలలు, కోరికలు ఉన్నాయని
నా మనసు కూడా కొన్ని విషయాలకు స్పందిస్తుంది అని తన హక్కును చేర్చుకున్న నిమిషమే అర్థమైందిరా అన్నాడు. ఓకే బావా, ఎలాగో తన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నావు కాబట్టి కాస్త ధైర్యం తెచ్చుకో. ఏదోలా తను వెతికి పట్టుకుందాం. కానీ వదులుకోవు కదా. అంతవరకు నువ్వు డిప్రెస్ అవ్వకు ప్లీజ్. ఏం జరిగినా ఫేస్ చేయడానికి మనసును నువ్వే స్థిమితపరచుకో. తను కలిసే నిమిషం కోసం కలకంటూ ఉండు. ఖచ్చితంగా ఒకరోజు నీ కళ్ళ ముందుకు వస్తుంది అన్నాడు. ఆ ఆశతోనే ఉన్నారా అన్నాడు తన్మయ్. సందీప్కి ఏదో కాల్ రావడంతో బయటకు నడిచాడు. అవును, సుహానిని కలిసే వరకు నా ధైర్యం సడలిపోనీయకూడదు. దృఢంగా నిశ్చయించుకొని దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేశాడు. కానీ ఫైల్ చూడాలి అనిపించలేదు. కళ్ళు మూసినా తెరిచినా ఆమె రూపం మాత్రమే కళ్ళ ముందు కదలాడుతుంది. కష్టంగా తమాయించుకుంటున్నాడు. సరియు హాస్టల్కి చేరింది. సుహాని పరిస్థితి తలుచుకుంటూ ఉంటే సరియుకు కూడా ఏ పని చేతపడ్డం లేదు. సుహానికి ధైర్యం చెప్పడానికి సరియు అలా మాట్లాడింది. కానీ వాళ్ళిద్దరూ కలుస్తారన్న నమ్మకం సరియకి పూర్తిగా లేదు. కానీ సుహాని తన్మయ్ మీద పెంచుకున్న ప్రేమకి నమ్మకానికి ఊపిరి పోస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఉన్న సరియుని కదిలించింది తన ఫ్రెండ్ ప్రత్యూష. ఏంటే, ఊరు నుండి వచ్చిన దగ్గర నుండి అదోలా ఉన్నా, ఏదైనా ప్రాబ్లమా అడిగింది. అవునే, నా బెస్ట్ ఫ్రెండ్ది లవ్ ప్రాబ్లం అంది. అసలు ఏమైంది అడిగింది ప్రత్యూష. అదంతా ఇప్పుడు చెప్పలేను, చాలా పెద్ద స్టోరీ. తర్వాత చెప్తాను. కానీ ఒకసారి ఇన్ఛార్జ్ మేడంని కలిసేసి వస్తాను ఆగు అంది. ఇన్ఛార్జ్ మేడం లేరే, ఏదో హెల్త్ ప్రాబ్లం అని 1 మంత్ సిక్ లీవ్ పెట్టి ఊరు వెళ్ళారు చెప్పింది. అవునా, సరేలే, ఫ్రెష్ అయ్యి వస్తా ఉండు, తర్వాత మాట్లాడదాం అనేసి వెళ్ళిపోయింది సరియు. గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది సుహాని. అప్పుడే రాజ్ కుమార్ గారు ఆఫీస్ నుండి వచ్చారు. రాజేశ్వరి, కొన్ని మంచినీళ్ళు అందుకో అన్నారు లోపలికి వస్తూనే. మంచినీళ్ళు తీసుకొని వచ్చి రాజ్ కుమార్ గారి చేతికి అందించారు రాజేశ్వరి. సుహాని ఫోన్ చేసిందా అడిగారు. ఫోనేం కర్మ, ఏకంగా ఇంటికే వచ్చేసింది అంది. సుహాని వచ్చేసిందా? అదేంటి, 10 రోజులు ఉంటానని కదా వెళ్ళింది, మరి 7 రోజులకే వచ్చేసిందేంటి అడిగారు. వెళ్ళిన పని త్వరగా పూర్తయిపోయిందంట. హాల్ టికెట్ తన ఫ్రెండ్ పట్టుకొని వస్తుందంట. అందుకే ఈవిడ గారు ముందు వచ్చేశారు చెప్పింది. పోనీలే, ఇది కూడా మంచిదేగా అనేసి సుహాని అని కేక వేశారు. ఆయన కేక వినబడగానే పరిగెత్తుకుంటూ వచ్చి బిత్తరచూపులు చూస్తూ నిలబడింది సుహాని. వచ్చేసావా అడిగారు గంభీరమైన గొంతుతో. వచ్చేసాను నాన్న అంది. ఇందాకే ప్రవీణ్ వాళ్ళతో మాట్లాడాను. 1 రోజుల్లో ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉందంట. ఎంగేజ్మెంట్ పెట్టుకుందాము అని చెప్పారు అన్నారు సుహానితో. ఆ మాట వినగానే రాజేశ్వరి కళ్ళు మెరిశాయి ఆనందంతో. 1 రోజుల్లోనా? కుదరదు అంది సుహాని. ఏ, ఎందుకు కుదరదు అరిచారు రాజ్ కుమార్ గారు. బెదిరిపోయింది అతని కేకలు విని. అది నాన్న, నా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత చేసుకుందాం అని అంది. 1 రోజుల్లో ఎంగేజ్మెంటేగా చేసేది. ఎంగేజ్మెంట్స్ అయిన తర్వాత పెళ్లి చేస్తాలే. అయినా నువ్వు చదివిన కలెక్టర్ చదువుకి ఎగ్జామ్స్ రాయకపోతే వచ్చిన నష్టమేం లేదులే అనేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయారు. ఏడుస్తూ తన గదికి వెళ్ళిపోయింది సుహాని. ఆయన మాటను ధిక్కరించే ధైర్యం లేదు. వద్దని చెప్పే స్వేచ్ఛ, స్వతంత్రం అంతకన్నా లేదు. ఆయన చెప్పిన వాటికి తలాడించడం తప్ప ఆమె చేయగలిగేది ఏమీ లేదు ప్రస్తుతానికి. కానీ అది పెళ్లికి సంబంధించిన విషయం కాకుండా ఇంకే విషయమైనా కూడా ఆమె అలాగే తలాడించేదేమో. కానీ పెళ్ళి అనేది మనసుకి సంబంధించిన విషయం. అందుకే తన సమస్య ఏంటో బయటకు చెప్పుకోలేక, వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరించలేక నరకం అనుభవిస్తుంది ఆమె. కానీ భరించక ఎందుకంటే ఆమె ముందు మరో మార్గం లేదు. ఉన్నదల్లా ఒకటే మార్గం. అది కూడా సరియు చెప్పినట్టు ఆ పోలీస్ వస్తే తప్ప తన్మయ్ని వెతకడానికి తన దగ్గర ఇంకే దారి లేదు. గుర్తు చేసింది ఆమె మనస్సాక్షి. కాల భారం మోసుకుంటూ కన్నీళ్లను దిగమింగుతూ కాలం గడపక తప్పదని అర్థమైంది ఆమెకి. ధైర్యం తెచ్చుకోవాలి అనుకున్నా ఎందుకో రోజురోజుకి ఆమె ధైర్యం సడలిపోతూ ఉంటే కష్టంగా ఒడిసిపట్టుకుంటోంది. అక్కడ తన్మయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి సరియు గురించి చెప్తే తప్ప సుహాని ఆచూకీ తెలిసే అవకాశం లేదు. సరియు అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఫోన్ చేయడానికి ఇన్ఛార్జ్ హాస్టల్లో లేదు, లీవ్లో ఉంది. ఆ విషయం తన్మయ్కి తెలియదు కదా. ఇది ఆడే వింత నాటకం అంటే అలాగే ఉంటుందేమో బహుశా. దేవుడు పరీక్ష పెట్టాలి అనుకున్నప్పుడు మనుషుల జీవితాల మధ్య ఎన్నో మెలికలు పెడుతూ ఉంటాడు. ఆయన ఆడే జీవిత చదరంగంలో మనుషుల్ని పావుల్లా మార్చి అటు ఇటు తిప్పుతూ ఉంటాడు.
ఇప్పుడు ఆ ఇద్దరి జీవితాల్లో దేవుడు ఆడుతున్న చదరంగంలో నరికిపోయి నరకం అనుభవిస్తూ ఉన్నారు ఇద్దరు. కానీ ఏం చేయలేని నిస్సహాయత వాళ్ళది. అందుకే ఒకరి ఊసులు ఇంకొకరు ఊపిరిగా మార్చుకొని కాలం వెళ్లదీస్తూ ఉన్నారు కష్టంగా. ఇంకా ఉంది. అందరూ అంటున్నారు ల్యాగ్ చేస్తున్నానని. లేదండి, నేను అసలు ల్యాగ్ చేయట్లేదు. యాక్చువల్లీ నేనేం రాయాలనుకున్నానంటే, వాళ్ళొక్కరికొకరు ఎదురైనప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ప్రేమ ఉంటుందా లేదా అని. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు, ఒకరికొకరు ఎదురైనప్పుడు ఇప్పుడున్నట్టు ఉండవండి పరిస్థితులు. చాలా చాలా ఘోరంగా ఉంటాయి. సునీలు, టీనా ఏం ప్లాన్ చేశారు, వాళ్ళ ప్లాన్ వలన వీళ్ళిద్దరి జీవితాలు ఏ గతికి వెళ్ళాయి అని చూపించాలని ఇలా మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ ల్యాగ్ అనిపిస్తుంది మీకు. చూసాక అప్పుడు మీరే అంటారు ఇది ల్యాగ్లా కాదు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమే అని. నెక్స్ట్ 20 days కూడా నేను ఎక్కువ ఎపిసోడ్స్ రాయలేదు. అంతా ఒక ఎపిసోడ్లోనే రాసేసాను. నాకు తెలిసి నెక్స్ట్ ప్లాట్ ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళే ప్లాటే ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పటి నుండి అన్ని ట్విస్ట్లే ఉంటాయి. నాకు తెలిసి 1-2 ఎపిసోడ్స్ నుంచి ట్విస్ట్లు ఎంటర్ అవుతాయి. 1 కాదు, 2 కాదు, దాదాపుగా 3-4 ట్విస్ట్లు ఉంటాయి. ఎంజాయ్ చేయండి ఆ ట్విస్ట్లని. ఇంతకంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. ప్లీజ్ ఇంతవరకు వెయిట్ చేశారు కాబట్టి నాకు తెలిసి ఇంకొక ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ వెయిట్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మూమెంట్ దగ్గరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పాను కదా రాయలసీమ స్టోరీ పోస్ట్ చేస్తానని. ఆ స్టోరీ అయితే స్టార్టింగ్ నుంచి అన్ని ట్విస్ట్లే ఉంటాయి. చాలా బాగుంటుంది స్టోరీ. లిపిలో బాగా ఫేమస్ అయిన స్టోరీ. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను.